ఓకే మాస్టర్స్. ఈరోజు మనం పితృదేవతలతో అనుసంధాన ధ్యానం చేసుకోబోతున్నాము. ఎందుకు ఇది అంటే, మన జీవితంలో మనం అనుభవించేటువంటి కొన్ని కొన్ని సమస్యలకి, కొన్ని కొన్ని ఆర్థిక సమస్యలు కావచ్చు, మానసిక సమస్యలు కావచ్చు, ఇలాంటి వాటికి మనము పితృదేవతలకి డిస్టర్బ్ చేసినటువంటి కర్మలు కొన్ని అడ్డుపడుతూ ఉంటాయి. సో, పితృదేవతలుని తీసుకుంటే వాళ్ళు 3 విభాగాల్లో ఉంటారు. 3 రకాలుగా ఉంటారు. ఎవరెవరు వాళ్ళు అంటే, ఒకటి వసువులు, రెండోది రుద్రులు, మూడోది ఆదిత్యులు. సో, వసువులు ఎవరికి సింబాలిక్ అంటే, మన తండ్రి తరానికి. అంటే మనకంటే ముందు తరం ఉంటుంది గదా! తండ్రి, మామయ్య అలాగనమాట. అంటే మన హస్బెండ్ వాళ్ళ నాన్నగారు, లేదు మా నాన్నగారు అలాగా. మన ముందు తరంకి సింబాలిక్‌గా మనకి వసువులు అనేవాళ్ళు ఉంటారు. అంటే ఎవరైతే వాళ్ళు బాడీ వెకేట్ చేసుంటారో, ఆ రూపంలో వసువుల రూపంలో వాళ్ళు తిరుగుతూ ఉంటారనమాట. మనకి ఎనర్జీస్ ఇవ్వడం కానీ, లేదు వాళ్ళు బెంగ పడ్డం గానీ, ఇవన్నీ వసూలు రూపంలో జరుగుతూ ఉంటాయి. నెక్స్టు తండ్రి కంటే ముందు తరం అంటే మనకేమవుతారు? తాతలు అవుతారు. తాతల తరానికి సంబంధించిన వాళ్ళు రుద్రులు. రుద్రులకి సింబాలిక్ ఏంటంటే తాతలు. నెక్స్ట్ ఆదిత్యులు. ఆదిత్యులకి సింబాలిక్ ఏంటంటే ముత్తాత. అంటే తాత వాళ్ళ నాన్న అన్నమాట. ఇలాగా మనం 3 విభాగాల్లో 3 తరాల వాళ్ళకి ఈరోజు మనం విభాగం చేసుకోబోతున్నాము. వాళ్ళకి క్షమాపణలు చెప్పుకొని, వాళ్ళ యొక్క ఆశీస్సుల్ని మనం పొందబోతున్నాం మాస్టర్స్ ఈరోజు. ఎందుకు వీళ్ళకి చెప్పుకోవాలి? ఎందుకు వీళ్ళు డిస్టర్బ్ చేస్తారు? అంటే మన జన్మ ప్రణాళికలో ఎప్పుడైతే మనం జన్మ తీసుకొని ఈ భూమి మీదకి రావడానికి రెడీ అయిపోతామో, ఆ జన్మ ప్రణాళికలో వీళ్ళ పాత్ర చాలా ఎక్కువుంటుంది. సో, మన జన్మ ప్రణాళికని డిజైన్ చేసుకోవడం కోసం వీళ్ళు సహాయపడుతూ ఉంటారు. అలాగే మన జీవితంలో ఎదురయ్యే రకరకాల సమస్యల నుండి బయటికి పడవడానికి కావాల్సినటువంటి మార్గదర్శకత్వం అందించడంలో కూడా వీళ్ళ పాత్ర చాలా ఎక్కువుంటది. చూడండి మీ తాత కానీ, పేరెంట్స్ ఎవరన్నా చనిపోయిన వాళ్ళు ఉంటే, మీ కల్లోకొచ్చి మీకు సమస్యొచ్చినప్పుడు సొల్యూషన్ చెప్తారు. సో, ఇలాగా మన జీవితంలో ఎదురయ్యే కొన్ని కొన్ని సమస్యలకి వాళ్ళ నుంచి మనకి మార్గదర్శకత్వం అందించబడుతూ ఉంటుంది. నా అయితే వాళ్ళు కష్టపెట్టుకోవడం వల్ల మన జీవితంలో అనేక సమస్యలు, పిల్లల సమస్యలు కావచ్చు, మానసిక సమస్యలు కావచ్చు, అలాగే ఆర్థిక బాధలు కావచ్చు, ఇలాంటివన్నీ ఎదురవుతూ ఉంటాయి. సో, సరైన జన్మ ప్రణాళికని మనం నిర్మించుకోలేకపోతాము. కనుక వాళ్ళ వల్ల వ వాళ్ళకి మన వల్ల కలిగినటువంటి ఇబ్బందులకి మనం ఎప్పుడైతే రియలైజ్ అవుతామో, క్షమాపణలు చెప్పుకుంటామో, అప్పుడు ఏమవుతదంటే మన జనన, మరణ చక్రంలో ఉన్నటువంటి అసమతుల్యతలన్నీ కూడా బ్యాలెన్స్ అయిపోతాయి. వాటి నుంచి మనం రిలీజ్ అయిపోతాం. కాబట్టి మనం ఈరోజు పితృదేవతలతో అనుసంధానమై ధ్యానం చేసుకుందాము. మనలో ఉన్నటువంటి బ్లాక్స్ అన్నీ కూడా రిలీజ్ చేసుకుందాం. అలాగే మన గత కాలంలో మనం ఆహ్, చేసినటువంటి తప్పిదాలకి మన తాతల్ని, తండ్రుల్ని, అలాగే ముత్తాతల్ని వీళ్ళని విమర్శించినటువంటి రోజులు కొన్నుంటాయి. వాళ్ళని ఇబ్బంది పెట్టినయుంటాయి. వాటన్నిటికి రియలైజ్ అవుతూ ఈరోజు విపాకం చేసుకుందాం మాస్టర్స్. సో, హాయిగా కూర్చుందాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పిల్లల సమస్యలతో బాధపడేవాళ్ళు, మానసికంగా ఇబ్బందులు పడేవాళ్ళు, ఆర్థికంగా ఇబ్బందులు పడేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా జ్యూస్ దొరుకుతుంది. మన పితృదేవతలు ఎప్పుడైతే మనల్ని క్షమిస్తారో, వాళ్ళ ఆశీస్సుల్ని మనం ఎప్పుడైతే పొందుతామో. సో, మాస్టర్స్ హాయిగా కూర్చుందాం. వేళ్ళల్లో వేలు పెట్టుకుందాం. కళ్ళు 2 మూసుకొని శ్వాసను గమనిస్తూ కూర్చుందాం. ఉచ్ఛ్వాస, నిశ్వాస. శ్వాసతో మమేకమవుదాం. శ్వాసానుసంధానం. మనస్సుని శూన్యం చేద్దాం. చైతన్యంగా, చైతన్య స్థితిలో
మనం ఏదైతే సంకల్పించుకుంటామో అది నెరవేరుతుంది. కనుక చైతన్య స్థితిలో మనం మన పితృదేవతలకి క్షమాపణలు చెప్పుకుందాం. సో పితృదేవతల్ని ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. వసువులు, రుద్రులు, ఆదిత్యులు అందరూ మొత్తం 31 మంది పితృదేవతల్ని మనం వేదాలలో ఇవ్వడం జరిగింది. సో ఆ 31 మంది పితృదేవతల్ని మనం ఆహ్వానించుకుందాం. మీ హృదయపూర్వకంగా ఆహ్వానించండి వారిని. పితృదేవతలందరూ మీ ఎదురుగా కూర్చొని ఉన్నట్టుగా భావించండి. భావనే సృష్టి. పితృదేవతలందరూ మన ఎదురుగా వచ్చి కూర్చొని ఉన్నారు. అనంతమైన ప్రేమ తత్వంతో వారు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. వారి యొక్క చైతన్యానికి మన చైతన్యాన్ని అనుసంధానం చేస్తున్నాం. వారి నుంచి అనంతమైన శక్తి ప్రసారం జరుగుతూ ఉంది. పితృదేవతల యొక్క శక్తి క్షేత్రంలో వారి నుంచి అనంతమైన శక్తిని తీసుకుంటూ ఉన్నాం. అద్భుతమైన అవకాశం ఇది. ఎంత భాగ్యము. మీ ముందుకు వచ్చి ఉన్న పితృదేవతలందరినీ ఒక్కసారి గమనించండి. వారి కళ్ళల్లో ప్రేమ కాంతి వికసిస్తూ ఉంది. మీరు ఎవరినైతే బాధ పెట్టారో ఈ జన్మలో మీకు గుర్తున్న వాళ్ళు, మీ పెద్దవాళ్ళు, మీ నాన్నగారు, మీ మామయ్య గారు, మీ తాతగారు, అలాగే ఎవరు కళ్ళు తెరవద్దు. చక్కటి ధ్యాన స్థితిలో ఉన్నాం. పితృదేవతల యొక్క శక్తితో అనుసంధానమై ఉన్నాం. వారి యొక్క చైతన్యాన్ని అనుభూతి చెందుతూ ఉన్నాం. మీరు ఎవరినైతే బాధ పెట్టామనుకుంటున్నారో మీ జీవితంలో వారిని ఇన్వైట్ చేసుకోండి. వాళ్ళు జీవించి ఉన్నా సరే పర్వాలేదు, వాళ్ళని ఇన్వైట్ చేసుకోండి. మీ వల్ల బాధపడిన మీ పెద్దవాళ్ళు, అలాగే మీ వల్ల బాధపడిన మీ చిన్న పిల్లలు, మీ చిన్న పిల్లల్ని మీరు బాధ పెట్టిన ఆ క్షణాలని గుర్తు చేసుకోండి. వాళ్ళని కూడా ఇన్వైట్ చేసుకోండి. మీరు బాధ పెట్టిన ప్రతి ఒక్కరిని మీ ఎదురుగా ఉన్నట్టుగా భావించండి.
వాళ్ళ కళ్ళల్లోకి చూస్తూ చెప్పండి. వాళ్ళ వైపే చూడండి. వాళ్ళ కళ్ళల్లోకి చూడండి. వాళ్ళ కళ్ళల్లోకి చూస్తూ హృదయపూర్వకంగా చెప్పండి. నేను నా మాటలతో, నా చేతలతో మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. మిమ్మల్ని ఇబ్బందికి గురి చేశాను. ఐ యామ్ సారీ. నన్ను క్షమించండి. వాళ్ళ చేతులు పట్టుకొని వాళ్ళ కళ్ళల్లోకి చూస్తూ హృదయపూర్వకంగా చెప్పండి. నేను మిమ్మల్ని ఎంతో బాధ పెట్టినా నన్ను మన్నించండి. నేను మీతో పరుషంగా ప్రవర్తించినందుకు, మిమ్మల్ని దూషించినందుకు నన్ను మన్నించండి. ప్లీజ్ ఫర్గివ్ మీ. నా ప్రవర్తన మిమ్మల్ని చాలా బాధపెట్టి ఉంటుంది. మీరు ఎంతో వేదన చెంది ఉంటారు. మీకు నేను కలిగించిన వేదనకు నన్ను క్షమించండి. మిమ్మల్ని నేను ఎంతో బాధించినప్పటికీ, వేదనకి గురి చేసినప్పటికీ హృదయంతో చెప్పుకోండి, నాకు చక్కటి జీవితాన్ని అందిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. నా జీవితంలో ఏ లోటు లేకుండా సంరక్షిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. నన్ను నిరంతరం కనిపెట్టుకొని నా అవసరాలను తీరుస్తూ నాకు కావలసినటువంటి శక్తిని, జ్ఞానాన్ని అందిస్తున్నందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు. నా జీవితాన్ని ఆనందమయంగా తీర్చిదిద్దుతున్నందుకు మీకు కృతజ్ఞతలు. నాకు చక్కటి కుటుంబాన్ని, చక్కటి జీవితాన్ని, సంపదలని, సమృద్ధిని అందించినందుకు మీకు కృతజ్ఞతలు.
హృదయంతో ఫీల్ అవ్వండి సిస్టర్స్. చక్కటి శరీరాన్ని, మంచి కుటుంబాన్ని, సంపదలని, సమృద్ధిని అన్నింటిని మనకి అందించినందుకు మన పితృదేవతలకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుందాం. దివ్య లోకాల నుంచి మనల్ని సంరక్షిస్తున్న దివ్య ఆత్మ స్వరూపులైన మన పితృదేవతలకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుందాం. చక్కటి ధ్యాన స్థితిలో ఉన్నాం. అనంతమైన శక్తిని పొందుతూ ఉన్నాం. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. నేను మీకు సరైన ప్రేమను అందించలేకపోయినందుకు హృదయపూర్వకంగా క్షమాపణలు చెప్పుకుంటున్నాను. మిమ్మల్ని గుర్తించలేనందుకు, మిమ్మల్ని గౌరవించినందుకు నన్ను మన్నించండి. నేను మీ పట్ల చేసిన ప్రతి తప్పుకు క్షమాపణలు కోరుతున్నాను. ఇక మీదట ఇవే తప్పులు జరగకుండా పేరుతో జాగ్రత్తగా ఉంటాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరంటే ఇష్టంతో, గౌరవంతో ఉంటాను. మా కోసం మీ జీవితాన్ని త్యాగం చేసినందుకు మీకు కృతజ్ఞతలు.
మీ పట్ల ఇష్టంతో, గౌరవంతో, వినయంతో నడుచుకుంటాను. చక్కటి ధ్యాన స్థితిలో ఉన్నాం. అనంతమైన శక్తిని తీసుకుంటూ ఉన్నాం. మీ ఆనందం నుంచి వచ్చే ఆశీర్వాదాలని నేను పొందుదును గాక. నన్ను క్షమించండి, నన్ను మన్నించండి. నా ప్రవర్తనను నేను మార్చుకుంటాను. పితృదేవతల పాదాలకి నమస్కరించుకుంటున్నాను. మీరు మాకు చేసిన ప్రతి మేలుకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పితృగణాల నుంచి అనంతమైన శక్తి ప్రసారం జరుగుతూ ఉంది. శక్తిని అనుభూతి చెందండి. పితృదేవతల యొక్క శక్తి క్షేత్రంలో అనంతమైన శక్తిని తీసుకుంటూ ఉంది. గత కాలపు మన చైతన్యంలో ఉన్న నెగిటివ్ నంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాం. పెద్దవాళ్ళ పట్ల, పిల్లల పట్ల మనలో ఉన్న అపోహలన్నింటినీ శుద్ధి చేసుకుంటూ ఉన్నాం. పితృదేవతల నుంచి వస్తున్న కాంతితో శరీరం దగదగలాడిపోతూ ఉంది. వారి నుంచి వస్తున్న కాంతిని నింపుకుంటూ ఉంది. మన చైతన్యాన్ని శుద్ధి చేసుకుంటూ ఉన్నాం. పితృదేవతల నుంచి ఆశీర్వాదాన్ని పొందుతూ ఉంది. పితృదేవతల యొక్క కాంతి వలయంలో మనం కూడా సురక్షితంగా ఆనందంగా ఉన్నాం. जगतधारिणी धीमहि तन्नो पितृ प्रचोदयात्। ॐ पितृ
पितृगणाय विद्महे जगतधारिणी धीमहि तन्नो पितृ प्रचोदयात्। ॐ पितृगणाय विद्महे పితృగణాల పట్ల మనం చేసిన ప్రతి దోషానికి హృదయపూర్వకంగా క్షమాపణలు చెప్పుకుంటున్నాం. जगतधारिणी धीमहि तन्नो पितृ प्रचोदयात्। ॐ पितृगणाय विद्महे 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 जगतधारिणी धीमहि तन्नो पितृ హృదయపూర్వకంగా प्रचोदयात्। పితృదేవతలతో చెప్పుకోండి. నేను పితృదేవతలని గౌరవిస్తున్నాను. जगतधारिणी धीमहि तन्नो पितृ प्रचोदयात्। ॐ पितृगणाय పితృదేవతల పట్ల కృతజ్ఞతాపూర్వకంగా ఉంటున్నాను. तन्नो पितृ प्रचोदयात्। వినయపూర్వకంగా ఉంటున్నాను. ॐ पितृगणाय विद्महे जगतधारिणी धीमहि तन्नो पितृ प्रचोदयात्। ॐ पितृगणाय विद्महे పితృదేవతల యొక్క సంరక్షణలో जगतधारिणी धीमहि వారి యొక్క కాంతితో पितृ నిశ్చింతగా प्रचोदयात्। సురక్షితంగా ॐ భోగ భాగ్యాలతో विद्महे ఆనందంగా జీవిస్తున్నాం. जगतधारिणी धीमहि तन्नो पितृ प्रचोदयात्। ॐ पितृगणाय विद्महे जगतधारिणी धीमहि तन्नो पितृ పితృదేవతల యొక్క प्रचोदयात्। చైతన్యంతో నిరంతరం ॐ पितृगणाय అనుసంధానమై ఉండి जगतधारिणी భోగ धीमहि భాగ్యాలతో జీవిస్తున్నాము. पितृ प्रचोदयात्। ॐ पितृगणाय विद्महे जगतधारिणी धीमहि तन्नो पितृ प्रचोदयात्। ॐ पितृगणाय विद्महे जगतधारिणी धीमहि तन्नो पितृ प्रचोदयात्। ॐ पितृगणाय विद्महे जगतधारिणी धीमहि పితృగణాలైనటువంటి పశువులు, प्रचोदयात्। రుద్రులు, ॐ ఆదిత్యుల నుంచి पितृगणाय विद्महे అనంతమైన जगतधारिणी కాంతి ప్రసారం జరుగుతూ ఉంది. तन्नो पितृ प्रचोदयात्।
అద్భుతమైన కాంతిని నింపుకుంటూ पितृगणाय ఉన్నాం. विद्महे जगत्धारिणी धीमहि तन्नो पितृ प्रचोदयात् నాలో ఉన్న ॐ సరికాని पितृगणाय భావనలు, विद्महे సరికాని जगत्धारिणी ఆలోచనలు, धीमहि तन्नो पितृ సరికాని ప్రవర్తనలను प्रचोदयात् విడిచిపెట్టి ॐ पितृगणाय సరి అయిన विद्महे భావనలు, जगत्धारिणी సరి అయిన धीमहि ఆలోచనలు, तन्नो पितृ సరి అయిన प्रचोदयात् ప్రవర్తనలను అలవరుచుకొందునుగాక. ॐ पितृगणाय विद्महे जगत्धारिणी धीमहि तन्नो पितृ प्रचोदयात् ॐ पितृगणाय विद्महे जगत्धारिणी धीमहि तन्नो पितृ प्रचोदयात् పితృదేవతలు ॐ నిరంతరం నాకు पितृगणाय विद्महे సంరక్షణను అందిస్తున్నందుకు, जगत्धारिणी धीमहि వారి ప్రేమను అందిస్తున్నందుకు, प्रचोदयात् ॐ पितृगणाय క్షమను विद्महे అందిస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు. धीमहि तन्नो पितृ प्रचोदयात् ॐ पितृगणाय विद्महे పితృదేవతల యొక్క ప్రేమలో, जगत्धारिणी धीमहि వారి యొక్క రక్షణలో, प्रचोदयात् వారి యొక్క కాంతితో पितृगणाय विद्महे నిశ్చింతగా जगत्धारिणी ఉండునుగాక. तन्नो पितृ प्रचोदयात् ॐ पितृगणाय विद्महे जगत्धारिणी धीमहि तन्नो पितृ प्रचोदयात् పితృదేవతల యొక్క మార్గదర్శకత్వంలో, पितृगणाय विद्महे ధర్మ మార్గంలో, जगत्धारिणी అహింసా మార్గంలో तन्नो पितृ प्रचोदयात् మనస, వాచ, पितृगणाय కర్మణ विद्महे जगत्धारिणी धीमहि तन्नो సేవా మార్గంలో प्रचोदयात् ప్రయాణించుదునుగాక. ॐ पितृगणाय विद्महे जगत्धारिणी धीमहि तन्नो पितृ प्रचोदयात् ॐ पितृगणाय विद्महे जगत्धारिणी धीमहि तन्नो पितृ प्रचोदयात् ॐ पितृगणाय विद्महे చక్కటి ధ్యాన స్థితిలో ఉన్నాం. धीमहि అనంతమైన శక్తిని తీసుకుంటూ ఉన్నాం. प्रचोदयात् గత కాలపు వేదనలను, पितृगणाय विद्महे గత కాలపు భయాలను, धारिणी धीमहि तन्नो पितृ प्रचोदयात् గత కాలపు దుష్టత్వాలను पितृगणाय विद्महे నా చైతన్యం నుంచి తుడిచివేస్తున్నాను. धीमहि तन्नो पितृ प्रचोदयात् ॐ నా చైతన్యాన్ని पितृगणाय विद्महे శుద్ధి చేసుకుంటున్నాను, जगत्धारिणी धीमहि పరిశుద్ధపరుచుకుంటున్నాను. प्रचोदयात् ॐ నా హృదయాన్ని पितृगणाय विद्महे ప్రేమ కాంతితో, जगत्धारिणी కృతజ్ఞతా భావంతో, तन्नो క్షమాకాంతితో నింపుకుంటున్నాను. ॐ पितृगणाय विद्महे जगत्धारिणी धीमहि నాలోని దుఃఖాన్ని, प्रचोदयात् దైన్యాన్ని, బాధలను पितृगणाय विद्महे నా అంతరంగం నుంచి బయటికి పంపించి तन्नो पितृ సుసంపన్నమైన, प्रचोदयात् సమృద్ధి అయిన జీవితాన్ని పొందుతున్నాను. पितृगणाय विद्महे जगत्धारिणी धीमहि ఆఖరి 10 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవద్దు. प्रचोदयात्
जगत्धारिणी धीमहि तन्नो पितृ प्रचोदयात्। ॐ पितृगणाय विद्महे 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 जगत्धारिणी धीमहि तन्नो पितृ प्रचोदयात्। ॐ पितृ
पितृगणाय विद्महे जगतधारिणी धीमहि तन्नो पितृ प्रचोदयात्। ॐ पितृगणाय विद्महे जगतधारिणी धीमहि तन्नो पितृ प्रचोदयात्। ఆఖరి 3 నిమిషాలు ॐ पितृगणाय विद्महे పితృదేవతల యొక్క చైతన్యం నుంచి जगतधारिणी అనంతమైన धीमहि శక్తి तन्नो ప్రసారం पितृ జరుగుతూ ఉంది. प्रचोदयात्। ॐ पितृगणाय विद्महे పితృదేవతల పట్ల जगतधारिणी धीमहि నా విశ్వాసాన్ని तन्नो पितृ నిరంతరం प्रचोदयात्। పెంపొందించుకుందునుగాక. ॐ విశ్వ నియమాలను पितृगणाय అనుసరించి विद्महे जगतधारिणी జీవిస్తూ धीमहि तन्नो మనస్స पितृ వాచ प्रचोदयात्। కర్మణ నిరంతరం ॐ पितृगणाय విశ్వ చైతన్యం వైపే जगतधारिणी ప్రయాణించుదునుగాక. धीमहि तन्नो पितृ प्रचोदयात्। ॐ దివ్య జ్ఞాన ప్రకాశంలో पितृगणाय विद्महे జీవించుదునుగాక. जगतधारिणी धीमहि तन्नो पितृ प्रचोदयात्। ॐ पितृगणाय विद्महे మరొక్కసారి जगतधारिणी धीमहि పితృదేవతలైన तन्नो పశువులకి, प्रचोदयात्। రుద్రులకి, ఆదిత్యులకి ॐ హృదయపూర్వకంగా पितृगणाय विद्महे క్షమాపణలు చెప్పుకుందాం. గత जगतधारिणी కాలంలో धीमहि పితృదేవతల పట్ల నేను చేసిన प्रचोदयात्। ప్రతి దుష్కార్యానికి ॐ पितृगणाय హృదయపూర్వకంగా विद्महे క్షమించమని जगतधारिणी కోరుకుంటున్నాను. धीमहि तन्नो पितृ प्रचोदयात्। ॐ మీరు నాకిచ్చిన पितृगणाय विद्महे అద్భుతమైన జీవితానికి जगतधारिणी धीमहि కృతజ్ఞతలు तन्नो చెప్పుకుంటున్నాను. पितृ प्रचोदयात्। పితృదేవతల ॐ పట్ల पितृगणाय గౌరవంతో, विद्महे వినయంతో, जगतधारिणी ప్రేమపూర్వకంగా నడుచుకుంటానని మాట ఇస్తున్నాను. प्रचोदयात्। ॐ पितृगणाय विद्महे जगतधारिणी धीमहि तन्नो पितृ ఇప్పటి వరకు प्रचोदयात्। మాకు చక్కని శక్తిని అందించినందుకు మీకు కృతజ్ఞతలు. पितृगणाय विद्महे जगतधारिणी धीमहि तन्नो पितृ प्रचोदयात्। ॐ पितृगणाय विद्महे जगतधारिणी धीमहि तन्नो पितृ प्रचोदयात्। ॐ पितृगणाय विद्महे जगतधारिणी धीमहि तन्नो पितृ प्रचोदयात्। ॐ पितृगणाय विद्महे ఆఖరి 2 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవద్దు. అనంతమైన శక్తిని తీసుకుంటూ ఉన్నాం. पितृगणाय विद्महे जगतधारिणी धीमहि तन्नो पितृ प्रचोदयात्। ఆఖరి 1 నిమిషం. ఆఖరి 30 సెకండ్లు. మన చైతన్యం నుంచి మన జీవితంలోకి తిరిగి వచ్చేద్దాం మాస్టర్స్. స్లోగా చేతులు వేధిస్తూ కళ్ళ మీద ఉంచుకుందాం. 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా కళ్ళు తెరుద్దాం మాస్టర్స్.
ఓకే మాస్టర్స్, అద్భుతంగా ధ్యానం చేసుకున్నాం.